వీక్షకులందరికీ కూడా నమస్కారం. సార్ మాకు చాలా ఆందోళనగా ఉంది. ఎందుకంటే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఏ మార్పు లేదు. ఏదో కొన్ని చోట్ల ఏదో జెండాలు తీశారు, కొన్ని చోట్ల ఇచ్చేశారు తప్పితే మా పార్టీ కార్యకర్తల మీద హత్యలాగట్లేదు, మా పార్టీ కార్యకర్తల మీద దొమ్మిలాగట్లేదు, మా పార్టీ కార్యకర్తల మీద దౌర్జన్యాలు ఆగట్ల. ఇటీవల కాలంలో 2 చనిపోయారు మా పార్టీ కార్యకర్తలు, వైసీపీ నాయకుల చేతుల్లో గొడ్డలతో నరికి చంపి, ఒకళ్ళు కత్తులతో పొడిచాం. ఇంకా పోలీసులు చూస్తూ ఉంటే కూడా హత్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రజాగలం సభకి అటెండ్ అయ్యారని చెప్పేసి చంపేశారు. నిన్న కూడా సంఘటన జరిగింది, ఇవాళ కూడా జరిగింది. అయితే ఎలక్షన్ కమిషనర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన 3 ఎస్పీని పిలిచి, ఆ పల్నాడు ఎస్పీని వాళ్ళని పిలిచి అడిగాడు. మరి వాళ్ళు ఏం వివరణ ఇచ్చారో, ఈయన ఏం చర్యలు తీసుకున్నాడో తెలియదు. ఈయన మాట్లాడి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాచర్లలో దౌర్జన్యాలు జరిగింది. మరి అక్కడ ఎస్పీ ఏం చేస్తున్నాడో, మరి వాళ్ళు ఉంచితే ఏంటో ఉపయోగం మాకు అర్థం కావట్లేదు. మరి ఎన్నికల అధికారికి అధికారాలు ఉన్నాయో లేవో మాకు తెలియట్లేదు. ప్రధానమంత్రి సభలో 4 ఐఏఎస్ అధికారులు రెడ్లు వాళ్ళని పెట్టి సభని భగ్నం చేయాలని చెప్పేసి, సాఫ్ట్వేర్ చేయాలని చెప్పేసి చేసిన ప్రయత్నం అని చెప్పి క్లియర్ కట్గా వచ్చిన, ఏదో ఎంక్వైరీ చేస్తున్నాం కేంద్రం నుంచి, ఏదో హోంమంత్రి దగ్గర నుంచి ఏదో ఆదేశాలు వచ్చినాయి, నివేదిక ఇస్తున్నాం అంటున్నారు. ఆదివారం నుంచి ఇవాళ సోమవారం సభ జరిగి 9 రోజులు వస్తూ ఉంది. ఇంతవరకు ఎవరి మీద చర్యలు లేవు. ఆ బెంగాల్లో డీజీపీని తొలగించేశారు. మరి ఆంధ్రాలో ఉన్న డీజీపీని ఎందుకు తొలగించారో అర్థం కావట్లా, ఆంధ్రాలో ఉన్న సిఎస్ని ఎందుకు తొలగించారో అర్థం కావట్లా. మరి ఏంటో మరి ఎన్నికల సంఘం ఢిల్లీలో ఉన్నటువంటి సిఈసి దృష్టికి వెళ్ళినా లేదా వాళ్ళు వేరే పనిలో ఉండి దీన్ని పట్టించుకోవట్లేదా, లేదా ఇక్కడ ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా గారు నివేదిక సరిగ్గా ఇవ్వట్లేదా, ఇస్తే కూడా అక్కడ చెత్తపుట్ట దాఖలు అవుతుందా, ఇంకా వైఎస్సీపీ మాటే ఎన్నికల సంఘం దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గర కంటిన్యూ అవుతుందా, అనేక ప్రశ్నలు ఉద్భవించినాయి. ఇప్పుడు నిన్న లోకేష్ గారు చాలా సీరియస్గా చెప్పాడు, 3 రోజుల్లో 4 సార్లు తనిఖీలు. మరి అదే అయోధ్య రామరెడ్డి గారు ఆయన ముందు నుంచి వెళ్ళింది, దాన్ని ఆపలేదు. అంటే పోలీసులు ఎన్నికల సంఘం చెప్పిన మాట వింటలేదా, లేదా పోలీసులే స్వతంత్రంగా ఇలా చేస్తున్నారా, లేదా పోలీసుల్ని డబ్బుతో కానిస్టేబుల్ దగ్గర నుంచి పై వరకు అందరినీ డబ్బులతో కొనేశాడా? ఎందుకంటే ఆయన దగ్గర 5 లక్షల కోట్ల నుంచి 8 లక్షల కోట్లు అక్రమంగా సంపాదించాడని చెప్పేసి మేమే లెక్కలు చెప్తా ఉన్నాం. మరి ఆ డబ్బు వెదజల్లి ఒక్కొక్కడికి 10 లక్షలు ఇస్తున్నాడో, 15 లక్షలు ఇస్తున్నాడో, లేకపోతే 50 లక్షలు ఇస్తున్నాడో, పెద్ద ఆఫీసర్లకి కోట్లు ఇస్తున్నాడో తెలియదు. మరి వాళ్ళందరూ వైసీపీ కార్యకర్తల్లాగా ఎన్నికల కోడ్ రాకముందు ఎలాగున్నారో అలాగే ఉన్నారు. ఏ మార్పు లేదు సార్. మేము చాలా మా పార్టీ చాలా ఆందోళన చెందుతూ ఉంది. మరి ఇక్కడ ఉండేటువంటి ఎన్నికల సంఘం అధికారి ఎవరైతే ముఖేష్ కుమార్ మీనా గారు ఉన్నారో, మరి ఆయన ఎందుకు కఠినమైనటువంటి నిర్ణయాలు చేయలేకపోతున్నాడో మాకు అర్థం కావట్లా. ఆయన వివరణ అడుగుతున్నాడు, ఆఫీసర్లు అదేం లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు, కలెక్టర్లు కానీ మిగతా ఆఫీసర్లు కానీ. గ్రీన్ ట్రిబ్యునల్కే ఒకటే ఫార్మెట్లో ఇక్కడ ఇసుక ఎటువంటి దాన్ని అక్రమంగా తోటం లేదు, దాన్ని ఇతర రాష్ట్రాలకు పంపించట్లేదని చెప్పి 22 జిల్లాల కలెక్టరు ఒకటే ఫార్మేట్లో ఆన్సర్ ఇచ్చి పంపిస్తే ఆ ఢిల్లీలో గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్చర్యపోయింది. ఇదేంటి ఈ రకంగా ఒకటే ఫార్మేట్లో ఆ కలెక్టర్లు ఇవ్వటం ఏంటి, అసలు అక్కడ ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి ఆ సుప్రీంకోర్టుకి చెప్పినటువంటి పరిస్థితిని మనం చూసాం. అంటే మీరు అనేది కలెక్టర్లు ఇవ్వాల్సిన నివేదికలు కూడా ఎక్కడి నుంచో వస్తున్నాయి, వాటినే వాళ్ళు ప్రింట్ తీయడం కావచ్చు, లేదంటే మళ్ళీ స్కాన్ చేసుకొని ఇంకో కాపీ చేసుకొని పంపించడం కావచ్చు, ఇవే జరుగుతున్నాయి అంటున్నారా? అదే వాళ్లే తయారు చేసేసి 22 జిల్లాల కలెక్టర్లకి పంపించేశారు. మీరు సంతకాలు పెట్టి పంపించేయమంటే పంపించేస్తున్నారు. మరి ఈ కలెక్టర్లు ఎస్పీలు జగన్మోహన్ రెడ్డికి భయపడిపోతున్నారా? ఆయన సొంత బాబాయినే చంపేశాడు, ఇక మన సంగతి ఏంటి, మనం వినకపోతే మనకు కూడా అదే పరిస్థితి అని చెప్పి భయపడిపోతున్నారా? లేకపోతే డబ్బుకు అమ్ముడిపోయారా? లేకపోతే వాళ్ళు మానసికంగా బానిసలు అయిపోయారా? ఆ హ్యాంగ్ ఓవర్
పోవట్లేదా అనేసి అర్థం కావట్లా. ఈ అర్థం కాని పరిస్థితుల్లో ఇక్కడ ఎన్నికలు సజావుగా జరుగుతాయని మాకైతే నమ్మకం. మేము కేంద్రంలో ఉండేటువంటి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి కారణాలు ఇదో కారణం. సజావుగా ఎన్నికలు జరగటము, న్యూట్రల్గా ఎన్నికల సంఘం పనిచేయటం అనేటువంటి కోరికతో మేము ఎన్నికల పొత్తు పెట్టుకున్నాం. మేమే మాకు అనుకూలంగా చేయమని చెప్పి చేయడానికి అదొకటి ఇప్పుడు కలెక్టర్లు కావచ్చు, లేదంటే ఉన్నతాధికారులు కూడా ఆగమేఘాల మీద అధికార పార్టీకి సంబంధించిన అనుయాయులు కావచ్చు, వీళ్ళందరూ కాంట్రాక్టర్స్ కావచ్చు, వీళ్ళకి అప్పటికప్పుడు సెటిల్మెంట్లు చేయడం, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం, వాళ్ళకి ఏదైతే కాంట్రాక్ట్కి సంబంధించి సెటిల్మెంట్లు చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకొక వైపు వాళ్ళకు అస్మదీయులు ఎవరైతే ఉంటారో ఈ భూ పందరం కూడా విచ్చలవిడిగా సాగుతోంది. వేల వందల ఎకరాలు కూడా అధికార పార్టీకి అంటకాగుతున్న రాజకీయ ఏదైతే వ్యాపారవేత్తలకు దారాదత్తం చేస్తున్న పరిస్థితి. రాష్ట్రాన్ని మొత్తం అమ్మేస్తున్నారు చాలా కారు చౌకగా వాళ్ళకు. అదేనండి ఇప్పుడు ఇక్కడైనా అధికారులు జగన్మోహన్ రెడ్డి కుమ్మకైపోయి పాత డేట్లు వేసి ఇచ్చేస్తున్నారండి. పాత డేట్లు వేసి ఆర్డర్స్ ఇచ్చేస్తా ఉన్నారు. కోడ్ వచ్చింది కాబట్టి ఇది గతంలోనే దీనికి సంబంధించి సెటిల్మెంట్లు అయిపోయాయి, గతంలోనే వీళ్ళకు జీవో ద్వారా రాసిచ్చామని చెప్పి ఇచ్చేసిన ఆ జీవోలు కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టరు, అవి సీక్రెట్ గా ఉంటాయి. సో హైకోర్టు కూడా అడిగింది, అడిగితే లేదు మేము పెడుతున్నామని చెప్పేసి హైకోర్టు కూడా అబద్ధం చెప్పారు. ఎక్కడికక్కడ మోసాలు సార్, ఎక్కడికక్కడ దౌర్జన్యాలు, ఎక్కడికక్కడ అక్రమాలు. ఇప్పుడు చూసాం కదా, ఇప్పుడు సిబిఐ అక్కడ వైజాగ్ లో కేసు నమోదు చేసింది, ఎఫ్ఐఆర్ పెట్టింది. అక్రమంగా 25,000 టన్నులు కొకైన్, హెరాయిన్ వచ్చిందని. ఏది చెప్పి 4 రోజులైనా సరే ఇప్పుడు ఇంతవరకు ఎటువంటి ఎన్ని రోజులు ఆ బాంబే ల్యాబ్ లో దాన్ని పరిశీలన చేస్తారో ఏం చేస్తారో తెలియదు. ఇంతవరకు అక్కడ అది కూడా ఏమి ఇన్ఫర్మేషన్ రావట్లేదు. పరిశీలన ఏముంది సార్, అదంతా మీ పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ, బీజేపీ మీరే చేశారంట కదా అంతా. అదే మేమేం చేసామని వాళ్ళు చెప్తున్నారు. ల్యాబ్లకి పంపించాము, ల్యాబ్ రిపోర్ట్లు రావాలని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్లు ఎన్ని రోజులు పట్టుద్ది సార్ ల్యాబ్ లో టెస్ట్ చేయడానికి? అనేది సార్ అన్నిటికీ ఒకే మంత్రం పనిచేయదు. ఏది ఇప్పుడు అధికార పార్టీ వైసీపీ చేస్తున్నది. గతంలో 2019 సమయంలో మా బాబాయిని చంద్రబాబు నాయుడు హత్య చేయించాడు, ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళు చంపారు, ఆ తర్వాత నా పైన దాడి జరిగింది ఆయనే, ఇవన్నీ అప్పుడు ఫలితాలను ఇచ్చాయి. అవన్నీ ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? పూర్తిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి వేళ్ళన్నీ కూడా. గతంలో ఇవన్నీ అబద్ధాలు, సత్యదూరమైన మాటలని. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా ఇట్లాంటి పట్టుబడిన అది టీడీపీ లేదంటే జనసేన, ఇప్పుడు బీజేపీ వీళ్ళే చేస్తున్నారు ఇవన్నీ అని మళ్ళీ ఒక కట్టుకథల అల్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో చూశారు కదా అంతా. బీజేపీ మీద మాట అనేటువంటి ధైర్యం బీజేపీ వాళ్ళని ఇచ్చేయడం అనేది లేదు. అంటే దీంట్లో అన్నారు కదా ఈ డ్రగ్స్ సంబంధించి పురంధేశ్వరి గారికి సంబంధించిన ఎవరో కుటుంబ సభ్యులు వీళ్ళు ఉన్నారనేదో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మీరు అందరు కూటమిలో ఉన్నారు కాబట్టి. కాదు, ఆ కూటమిగా ఉన్నారని కాదు, పురంధరేశ్వరి గారి కులాన్ని, అది చంద్రబాబు నాయుడు గారికి ఉండేటువంటి బంధుత్వాన్ని ఆ రకంగా పెట్టి ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నారు. బీజేపీ వాళ్ళకి సంబంధం ఉందని ఎస్టాబ్లిష్ చేయట్లా. కమ్మ కులము చంద్రబాబు నాయుడు గారు వదిన, వీళ్ళకి సంబంధాలు ఉన్నాయని చెప్పి అలా ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గాని వైసీపీ నాయకులు బీజేపీని అనే పరిస్థితిలో లేదు. వాళ్ళు ఎంతసేపు తెలుగుదేశం జనసేన కార్యకర్తల్ని వేధించడం, కొట్టడం, చంపటం, లేదా జనసేనకు ఉన్నటువంటి ఇది గుర్తులు తీసేయటం. ఇప్పటికీ సిద్ధం సభలకు సంబంధించినటువంటి వాల్ పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. మొన్న మా కడప ఎమ్మెల్యే క్యాండిడేట్ మాధవిరెడ్డి గారు గన్నవరంలో సిద్ధం ఇది ఉందని చెప్పి